ఎవ్వరు లేని ఒక పెద్దింట్లో తాత నిస్సహాయ స్థితిలో పడుండి తన బాధను వెళ్ళబుచ్చుకుంటున్నాడు. ఒక్కనే ఉంటానవా? ఒక్కనే ఒక్కనే వండుకున్నాడు. కూరగాయలు ఎవరు తెచ్చిస్తారు? గీకో ఆయన అత్తడు, ఆయన పిలిస్తే అత్తడు, ఆయన ఇచ్చిన వాళ్ళు తెచ్చుకుంటుంది. టమాటాలు ఇట్లా మిరపకాయలు అవి ఇవి. ఏం చేయాలి? నీ ఎంత మనిషి ఉంటే అంతే పెడితే మంచిగా ఉండు. ఇప్పుడు కొడుకోడలు ఎక్కడ? కొడుకున్నాడా? అందరూ దూరే ఉన్నారు, ముగ్గురు కొడుకులు దూరే ఉన్నారు. ఒక్కలన్నా దగ్గర ఉంటే అయిపోవు. లేరు 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 బిడ్డ. ఆ రోజు పడి కడుతున్నా ముసలిదాన్ని పోతారు అక్కడ. ఎన్ని రోజులే పోయి? ఈ దసరా వస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడతాయి. ఇక 2 ఏళ్ళ నుంచి ఇట్లనే కష్టపడతాను. కష్టపడుతున్నా ఈ 2 ఏళ్ళ బట్టి. అయినా నీట్గా ఉంచుకున్నావు తాత, నువ్వే గ్రేట్. ఇంత నీట్గా ఉంచుకున్నావు. మంచిగా ఉందా? అన్ని బొక్కలు అయితే అట్లా చెదిరిపోతాను. ఈ వర్షాన్ని నీళ్ళు పడా? ఎట్లా నాకు చెప్తలేదు, అర్థమవుతలేదు. అయినా కూడా నువ్వే గ్రేట్. మొత్తం ఇంత ఒక్క చెత్త లేకుండా ఉంచుకున్నావు. మరి ఉంచుకుంటేనే మంచిగా ఎవరైనా అసలు సరే అన్నట్టు ఉండాలి. అదే చేత కాకుండా మంచిగా ఉంచుకున్నావు. నీళ్ళు వచ్చినాడల్లా నీళ్ళు కొడతారు. అది లేకపోతే మెల్లంగా చీపురు పెట్టి ఊడ్చుకుంటారు. తాగుతావా? మంచిగా తాగుతావా? ఇవో తెచ్చుకున్నాయో బాటిల్ పట్టుకొని తిరుగుతాను. మంచి పని చేసిన అంతే ఉండాలి. ఉడికాయనా? కాలే గడ్డే. ఐడి కార్డు ఉన్నది. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అంటున్నా. నాకు ఉండి నువ్విద్దరు నాకు ఇంత అనిపెట్టలేవు. నీ పెళ్లి చేస్తావు బిడ్డ. నా పెళ్లి చేస్తావు? సరే సరే వేస్తా. బాయ్ తాత.